ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ పథకంపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఫ్రీ బస్ అమలు విధి విధానాలపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో హోంమంత్రి అనిత, మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సంధ్యారాణి పాల్గొన్నారు. స్త్రీ శక్తి పథకం మార్గదర్శకాలను కేబినెట్ సబ్ కమిటీ రూపకల్పన చేసింది. ఎల్లుండి పథకాన్ని ఏపీ మంత్రివర్గం ఆమోదించనుంది. ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయొచ్చని తెలిపారు. స్త్రీ శక్తి పథకానికి సంవత్సరానికి 1950 కోట్లు ఖర్చు కానుందన్నారు. ఏపీకి చెందిన రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. మా ఏపీఎస్ఆర్టీసీ అలాగే రవాణా సంస్థ లెక్క ప్రకారం సుమారుగా 1950 కోట్లు ఒక సంవత్సరానికి ప్రభుత్వం పైన భారం అనుకోము, ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. భారం అనే పదం మేము ఎక్కడ వాడడం లేదు, ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ముఖ్యంగా మన కంపారిజన్ ఎక్కువగా తెలంగాణతో ఉంటుంది కాబట్టి ఎక్కడా తెలంగాణకు తీసిపోకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో అదేవిధంగా వాళ్ళది మంది ఒకటే విధంగా ఉంటుంది. వాళ్ళు ఏ కేటగిరీలో ఈ బస్సులు తీసుకొచ్చినారో ఆ కేటగిరీలో ఇంకా పైపెచ్చుగా మన దాంట్లో ఇచ్చేదానికి కూడా చర్యలు తీసుకున్నాం. లేదు సార్, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఈ రేషన్ కార్డు కానీ ఆధార్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే. 101% ట్రాన్స్జెండర్స్ కూడా ఈ స్కీమ్లో వర్తిస్తుంది.